మొత్తానికైతే కడుగుతాం అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి అంటున్నాడు. కఠోర సత్యాలను బీఆర్ఎస్ సభ్యులకు వినిపిస్తాం, గత ప్రభుత్వ వైఫల్యాలను వెల్లడిస్తాం, ఇప్పటికైనా వారిలో పరివర్తన రావాలి, 10 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. 10 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి అంటే 9.5 సంవత్సరాల్లో 8,000 మంది అంటే దాదాపుగా సంవత్సరానికి 800 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఇన్ని రోజుల పాటు 9.5 సంవత్సరాలుగా మనం తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించినప్పుడు సంవత్సరానికి 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు అనే విషయాన్ని అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు బయటపెట్టలేకపోయారు? 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే రైతు బంధు పథకం ద్వారా కానీ ధరణి పేరుతో కానీ ఏ పథకాల ద్వారా మీరు రైతులకు ఇది రైతు సంక్షేమ రాజ్యం అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడినట్టుగా మరి 8,000 మంది రైతులు ఆత్మహత్య ఎట్లా చేసుకుంటారు? రైతు బంధు వల్ల లేదంటే ధరణి వల్ల మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చి 1 కోటి ఎకరాలకు మీరు నీరు ఇచ్చిన తర్వాత అన్ని రైతుల పథకాలను మీరు తీసుకొచ్చినప్పుడు ఎందుకు రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే మీరు వేసినటువంటి రైతు బంధు కానీ మీరు తీసుకొచ్చినటువంటి ఆ కాళేశ్వరం నీళ్లు కానీ మీరు తీసుకొచ్చినటువంటి ధరణి ఏదైతే పోర్టులు ఉందో వాటన్నిటి వల్ల కేవలం భూస్వాములకు దందా చేసుకోవడానికి ఉపయోగపడ్డది తప్ప ఎక్కడ కూడా కౌలు రైతులకు కానీ సాధారణ రైతులకు కానీ పేద రైతులకు కానీ ఆ పథకాలు ఉపయోగపడలేదు. ఈరోజు వేలాది ఎకరాలు ఉన్నటువంటి కేసీఆర్కో కేటీఆర్కో కవితకో లేదంటే మల్లారెడ్డికో వాళ్ళ బినామీలకో ఒక్కొక్క ఎమ్మెల్యేకో ఎంపీలకో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రైతు బంధు ద్వారా కానీ ధరణి పేరుతో భూములు మార్పించుకునేటువంటి ప్రక్రియలో భాగంగా కోట్లు వాళ్ళు సంపాదించుకున్నారు తప్ప నిజానికి సాధారణ పేద రైతులు అయితే ఆత్మహత్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. మేము 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఈ భూమిని మేమే దున్నుకుంటున్నామంటే లేదు ఈ భూమి అంతా మీది కాదు అని చెప్పేసి 40 ఏళ్ళ క్రితం ఊరు విడిచిపెట్టిపోయినటువంటి వ్యక్తులు కూడా వచ్చి మళ్ళీ వ్యవసాయ భూములు మాయి అని చెప్పేసి పట్టాలు వేసుకున్న పరిస్థితి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి కేసీఆర్ ప్రభుత్వం 8,000 మంది రైతుల్ని ఆత్మహత్యలు చేసుకునేలా చేసింది అని అంటే ఇది కేవలం అధికారిక లెక్కల ప్రకారమే. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నది అధికారిక లెక్కల ప్రకారమే 8,000 మంది చచ్చిపోయారని చెప్తున్నాడు. మరి 8,000 మంది కాకుండా ఇంకెంతమంది అప్పుల బాధతో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని అన్నింటినీ కుదరబెట్టి ఆ అప్పులు తీర్చలేక ఆ బంగారాన్ని తెచ్చుకోలేక ఆత్మహత్యలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది, అంటే ఆ పంట పెట్టిన తర్వాత పంట పెట్టుబడి రాక కనీసం పెట్టుబడి సహాయం అందక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది, ఎన్ని వేల మంది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల వల్ల నష్టపోయి ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని ఇన్ని రోజుల పాటు మీడియా కూడా చూపించలేకపోయింది అని అంటే మనం కేవలం కేసీఆర్కు డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం చేసేది తప్ప ఎక్కడ ఎవరో ఒకరిద్దరు యూట్యూబర్లు ఈ పథకం ద్వారా ఇట్లా నష్టపోయింది అట్లా నష్టపోయింది అని చెప్పారు. కానీ ప్రధాన మీడియాలో ఎక్కడ కూడా ఈ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, పలానా ఊర్లో పలానా రైతు కేవలం ధరణి పేరుతో ఆత్మహత్య చేసుకున్నాడు, కేవలం రైతు బంధు రాక ఆత్మహత్య చేసుకున్నాడు, రైతు బంధు వచ్చినా కూడా అది భూస్వాములకు వచ్చింది తప్ప కౌలు రైతులకు రాలేదు కాబట్టి అట్లా ఎంతోమంది అమాయక రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది. అయితే 10 ఏళ్లలో విధ్వంసం, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతి అంటే మరి 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అవినీతికి సంబంధించిన ముచ్చట్లు మాట్లాడుకోవాలంటే 1, 2 కాదు కదా, ఎన్ని అవినీతులు, ఎక్కడెక్కడ అవినీతులు, మొత్తం ఆఖరికి పేపర్ లీకేజీలకు సంబంధించిన విషయంలో కూడా ఈరోజు టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అవినీతి కానీ లేదంటే విద్యుత్ శాఖలో జరిగినటువంటి అవినీతి కానీ ఉద్యోగాల కల్పనలో జరిగినటువంటి అవినీతి కానీ అలాగే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి బొగ్గుబాయిలకు సంబంధించిన విషయాలలో జరిగినటువంటి అవినీతి కానీ ఎన్టీపీసీకి సంబంధించిన అవినీతిలో మొత్తం ప్రతి దాంట్లో ఎక్కడెక్కడైతే వీళ్ళు అధికారుల్ని 10 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా ఒకే శాఖలో పెట్టి వాళ్ళ వ్యాపారాన్ని చేసుకునే ప్రయత్నం చేసిరో అన్నిట్లలో అవినీతి జరిగింది. అందుకే ఈరోజు ఒక వ్యక్తి సీఎంఓ ఆఫీసులోకి వచ్చింది అని అంటే దాదాపు 8 ఏళ్ల పాటు సీఎంఓ ఆఫీసులోనే ఆమె ఉద్యోగం చేసింది అని అంటే ఇంత అవినీతికి ఆమెకి అడ్రస్గా మారిందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రజల తీర్పుతో రియలైజ్ కావాలి, కాంగ్రెస్ హయాంలోనే సామాజిక న్యాయం అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు గారు అంటున్నారు. ప్రజల తీర్పుతోనే రియలైజ్ కావాలి అనే విషయము ముఖ్యంగా ఇది అందరికీ వర్తిస్తుంది, నాట్ ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకనంటే ఈరోజు కాంగ్రెస్ కూడా ఏదో మేము ప్రజలకు మేలు చేస్తామని చెప్పేసి 4 బిల్డింగ్ల పేర్లు మార్చోలే అంటే 4 రోజుల పాటు అలచడి చేసేది అంటే మీడియా మొత్తం వీళ్ళ వైపు తిరుగుతుంది, ప్రజలందరూ వీళ్ళు బాగా బేసిక్గా పనిచేస్తున్నారని అనుకుంటారని మీరు అనుకుంటున్నారు తప్ప రేపటి రోజున మీరు కూడా ఒకవేళ కనుక సరైన పాలన కొనసాగించకపోతే ప్రజలు మీకు కూడా రియలైజ్ చేస్తారు. 2014లో గెలిచినటువంటి వ్యక్తికి అంటే 2014లో ఇదే శ్రీధర్ బాబు మీద పుట్టమధు గారు గెలిచారు, అప్పుడు రియలైజ్ అయిపోయి మళ్ళీ తర్వాత ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచిండు, ఈరోజు మళ్ళీ గెలిచిండానంటే ప్రజలు ఏ విధంగా తీర్పులు ఇస్తారనేది శ్రీధర్ బాబుకు తెలుసు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నాడు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ
వాళ్ళు కూడా రియలైజ్ కావాలి. 24 గంటల పాటు భూములు ఎక్కడున్నాయి, ఏ భూముల్ని కబ్జా పెట్టాలి, ఏ వ్యక్తుల్ని ఎట్లా అరెస్ట్ చేయాలి, ఏ వ్యక్తుల్ని దంద చేయాలని ఆలోచన చేశారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు క్లియర్గా ప్రజల కోసం ఉపయోగపడేటువంటి పనులు చేసింది చాలా తక్కువ. ఈరోజు ప్రజల కోసం పనిచేసేటువంటి ఎమ్మెల్యేని గుండెల్లో పెట్టుకొని 4-5 సార్లు గెలిపించుకున్నటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉన్నది. మరి అట్లాంటి చరిత్ర ఈరోజు ఎందుకు తిరగరాయబడేది అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్య పాలన కొనసాగలేదు అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ముఖ్యంగా నిరుద్యోగులందరూ కూడా ఆ విషయంలో బాధపడ్డారు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఈరోజు కాంగ్రెస్కి పట్టం కట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా నియంతృత్వాన్ని ప్రజలు తిప్పికొట్టారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోట ఎమ్మెల్యే, ఆయన మేనేజ్మెంట్ కోటలో వచ్చినటువంటి ఎమ్మెల్యే అసంటుడు. కేసీఆర్ ఫామ్ హౌస్ వరి పంటపై విచారణకు సిద్ధమా, హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఉభయ సభల్లో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్. ఇరిగేషన్ డిపార్ట్మెంటు విద్యుత్ శాఖ పైన సీఎం విమర్శలు చేసిండు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం కడుగుతాం అని శ్రీశ్రీ చాలా కాలం క్రితమే చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం ఉభయ సభల్లో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడారు. బీఆర్ఎస్ తీరులో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. ఏది ఏమైనా మొత్తానికైతే నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు అడిగేటువంటి ప్రశ్నలకు కానీ మిగతా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు కానీ ధీటుగా సమాధానం అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ప్రభుత్వంకు సంబంధించిన విషయంలో మాట్లాడేటువంటి అవకాశాలు, ఎందుకైతే వాళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి 10 రోజులు కూడా కాలేదు కాబట్టి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలపైన కానీ మిగతా వాటిపైన కానీ లోపాలని చూపిస్తూ మాట్లాడే పరిస్థితులు అయితే ఈరోజు ఉండవు. కాబట్టి ఇప్పుడు ఏ విషయం మాట్లాడినా కూడా మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారికి ఈజీ అయిపోతుంది. వాళ్ళు ప్రతిదానికి అవసరమైతే కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఏం చేయలేదు అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ తప్పించుకునేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది.